కలియుగం అంతమయ్యే ముందు కనిపించే 20 సంకేతాలు. అసలు కలిపురుషుడు ఎవరు? కల్కి ఎవరు? కలియుగం అంతమయ్యే సమయం ఆసన్నమైందా? అంతమయ్యే ముందు కనిపించే సంకేతాలు ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కలి ఎవరు? క్రోధ అనే యువకుడు హింస అనే తన చెల్లెలినే పెళ్లి చేసుకుంటాడు. వారికి కలిగిన సంతానమే కలి. అంటే కలి పుట్టుకే వేద విరుద్ధం. ఇక కలి పాలించే యుగం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ధర్మమా అంటే ఏంటి అనేంతగా అధర్మంగా ప్రజలు జీవిస్తారు. ఏ కర్మలు పాటించకూడదని పరమేశ్వరుడు చెప్పాడో వాటినే ఆచరిస్తారు. అందుకే అంతా కలి ప్రభావం అని అంటారు. కల్కి ఎవరు? శ్రీ మహావిష్ణువు అవతారాల్లో 10వది. కల్కి రాక గురించి శ్రీ భాగవత పురాణం, కల్కి పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. కలియుగం అంతమై సత్యయుగం ప్రారంభమయ్యే సంధికాలంలో కల్కి భగవానుడు సంభల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు. చేతిలో ఖడ్గం, తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడు. కల్కి అంటే దోషాన్ని పోగొట్టేదని అర్థం. దోషాలను హరించే అవతారం, అందుకే ఆయన కల్కి అయ్యాడు. యుగాంతానికి ముందు కనిపించే సంకేతాలు. కలియుగం అంతమయ్యే ముందు కనిపించే సంకేతాల గురించి బ్రహ్మ వైవర్త పురాణం, భాగవతం, విష్ణు పురాణంలో స్పష్టంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 20 సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సత్యం, ధర్మం అనే మాటే వినిపించదు. స్త్రీలను, చిన్నారులను, గోవులను దారుణంగా హింసిస్తారు. అత్యాచారాలు, అఘాయిత్యాలు, గోవధ ఇవన్నీ మనం తరచూ చూస్తూనే ఉన్నాం. వివాహానికి కుటుంబాలతో, పెద్దలతో సంబంధం లేకుండా తమ నిర్ణయమే అంతిమం అన్నట్టు స్త్రీ పురుషులు వ్యవహరిస్తారు. యజ్ఞ యాగాదులు జరగక ప్రకృతి క్షోభిస్తుంది. చెట్లు బలహీనం అవుతాయి. జలాశయాలు ఎండిపోతాయి. సన్యాసులకు స్త్రీలపై వ్యామోహం పెరుగుతుంది. వితంతువులతో కలిసి సంతానం పొందుతారు. పిల్లలు కన్నవారిని రోడ్డుపాలు చేసి కళ్లముందే వారు కష్టాలు పడుతున్న కిక్కిరమనకుండా సంతోషంగా జీవించేస్తారు. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఒకే ఒక జీవితం అంటూ మత్తు, శారీరక సుఖాలపై ఆసక్తి పెంచుకుంటారు. గంగమ్మను గౌరవించరు. తులసిని అవమానిస్తారు. అందుకే ఆకలి దప్పికలు పెరుగుతాయి. రోగం లేని మనిషే కనిపించడు. అయితే శారీరక రోగం లేదంటే మానసిక రోగం ఏదో ఒకటి ఉంటుంది. తినే ఆహారం రుచి తగ్గిపోతుంది. కల్తీ ఆహారం, ప్లాస్టిక్ మిక్స్ చేసిన ఆహారం, ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. అపరాధం చేసిన వారిని శిక్షించకుండా క్షమించేస్తారు. ఘోరమైన తప్పిదాలు చేసిన వారు కూడా ప్రజల మధ్య స్వేచ్ఛా మానవుల్లా తిరిగేస్తుంటారు. బ్రాహ్మణులు పోషణ లేక మెచ్చులను సేవిస్తారు. వేద విద్యను వదిలేసి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారంతా ఈ కోవకే చెందుతారు. కంటికి కనిపించినదే ప్రామాణికం అంటారు. కనిపించని దేవుడి గురించి వితండ వాదన చేస్తారు. సైన్సు ఎన్ని విషయాలు కనిపెట్టినా అది కేవలం ఓ వంతు మాత్రమే. మిగిలిన 3 వంతుల శక్తి భగవంతుడు అని గుర్తించలేరు. తినకూడని పదార్థాలు తింటారు. చూడకూడని విషయాల వైపు కళ్ళు ఆకర్షితమవుతాయి. వినకూడని విషయాలపై వ్యామోహం పెరుగుతుంది. కోరికలు పెరిగి వ్యాధుల బారిన పడతారు. గురువులకు తలంచి నమస్కరించే విద్యార్థులు కనిపించరు. పైగా విద్యార్థులను చూసి గురువులు భయపడే పరిస్థితులు ఎదురవుతాయి. పదవి కోసం, డబ్బు కోసం మూర్ఖులను భగవంతుడిని నమ్మిన వారిని ప్రజలు బలపరుస్తారు. దొంగలే పాలకులుగా మారుతారు. తమ స్వార్థం కోసం ఉపద్రవాలు సృష్టించి ప్రజల్ని క్షోభ పెడతారు. పాలకులే ప్రజా భక్షకులుగా మారుతారు. అనవసర వస్తువులపై పన్నులు విధించి ప్రజల్ని పీడిస్తారు. బ్రాహ్మణులు దైవారాధన వదిలిపెట్టేస్తారు. సంధ్యావందనం చేయాల్సింది పోయి మద్యం, మాంసాలు విక్రయిస్తారు. రాక్షసులకు శరీరం ఉండదు. ప్రతి మనిషిలోనూ గుణాల రూపంలో రాక్షసులు ఉంటారు. జనాలు కిరాతకుల్లా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి ఈ జీవితం ఎందుకులే అని భారంగా అనిపిస్తుంది. ఈ 20 లక్షణాలు కలియుగం మొదటి పాదం పూర్తయ్యేసరికి మరింత ముదురుతాయి. కలియుగం రెండో పాదంలో అసలు భగవంతుడి నామస్మరణే వినిపించదు. కలియుగం 3వ పాదంలో దేవుడు ఉన్నాడు అనే విషయమే గుర్తుకురాదు. ఇప్పుడు 10 ఏళ్లు, 11 ఏళ్లకే రజస్వల అవుతున్న ఆడపిల్లలు కలియుగం 3వ పాదంలో 7 ఏళ్లకే పిల్లల్ని కంటారు. మురుగుజ్జులుగా జన్మించే ఆ సంతానం కేవలం 20 ఏళ్లు మాత్రమే బ్రతుకుతారు. వానలు లేక, పంటలు పండక, మాంసం తిని బతుకుతారు. ఇక కలియుగం 4వ పాదంలో అరాచకానికి అంతుండదు. ఓ మనిషిని తింటే కాని మరో మనిషి బతకలేని దుస్థితికి చేరుకుంటారు. ఆఖరి 100 ఏళ్లలో కరువు విలయతాండవం చేస్తుంది. అప్పుడు వస్తాడు కల్కి.
ఆ తర్వాత నుంచి మళ్లీ సత్యయుగం ప్రారంభమై నారాయణుడే భూమిని పాలిస్తాడు. వేదాలను అనుసరించి 4 యుగాలుగా చెప్పబడ్డాయి. మొట్టమొదటిది కృతయుగం లేదా సత్యయుగం. ఈ యుగం కాల పరిమితి 17,28,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 4 పాదాలపై నడిచింది. భగవంతుడే భూమిని పాలించాడు. అందుకే ఎలాంటి బాధలు, కష్టాలు లేకుండా ప్రజలంతా ధర్మపరులై సంతోషంగా జీవించారు. రెండవది త్రేతాయుగం. ఈ యుగం కాల పరిమితి 12,96,000 సంవత్సరాలు. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన యుగం. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. స్త్రీ వ్యామోహం, రాక్షస ప్రవృత్తి కారణంగా ఈ యుగంలో ధర్మం ఓ భాగంలో దెబ్బతింది. మూడవది ద్వాపరయుగం. ఈ యుగం కాల పరిమితి 8,64,000 సంవత్సరాలు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన యుగం. ఈ యుగంలో చెడు విద్యలు, దుర్మార్గాలు, స్త్రీలపై ఆఘాయిత్యాలు పెరిగి ధర్మంలో 2 పాదాలు దెబ్బతిని 2 పాదాలపై నడిచింది. నాల్గవది కలియుగం. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన మరుక్షణం కలియుగం ప్రారంభమైంది. ఈ యుగం కాల పరిమితి 4,32,000 సంవత్సరాలు. ఇప్పటికీ 5,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ యుగంలో ధర్మం 3 పాదాలు దెబ్బతిని ఒంటి పాదంపై నడుస్తుంది. ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది. ఇందులో మా స్వంత సమాచారం ఏమీ లేదు. ఇందులో ఏదైనా అస్పష్టంగానో, అసౌకర్యంగానో అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.